107వ కీర్తన మనం త్రిప్పుకుందాం. Psalm 107 107వ కీర్తన 1 3 வரைக்கும் நான் வாசிக்கலாம். మొదటి 3 వచనాలు చదువుకుంటాం. 1வது వచనం நான் வாசிக்கிறேன், 2 நீங்க வாசிங்க. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. 3வது వచనం நாம் எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். మూడవ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. கர்த்தரை துதியுங்கள், அவர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. యెహోవా విమోచించిన పాటలు పలుకుదుగాక. విరోధుల చేతిలో ఆయన విమోచించిన వారు ప్రదేశத்தில் சேர்க்கப்பட்டவர்கள் அப்படி சொல்ல దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు మాట పలుకుదురుగాక. 1வது వచనం மறுபடியும் வாசிக்கலாம் எல்லாரும். మొదటి వచనం అందరం మరలా కలిసి చదువుకుందాం. கர்த்தரை துதியுங்கள், அவர் நல்லவர், ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండును. Oh, give thanks unto the Lord, for he is good. యెహోవా దయాళుడు. తెలుగులో దయాళుడు ఉంది, అయితే తమిళ్లో ఇంగ్లీష్లో he is good, ఆయన మంచివాడు. ஸோ இன்றைக்கு கர்த்தரை நல்லவர் என்று நாம் அவரை துதிக்க வந்திருக்கிறோம். ఈరోజు మన దేవుడు దయాళుడు లేక మంచివాడని ఆయన మంచితనమును బట్టి ఆరాధన చేయడానికి మనం వచ్చి ఉన్నాం. யார் அவர் நல்லவர் என்று துதிக்க முடியும்? ఎవరు ఆయన మంచివాడని స్తుతించగలరు? எல்லாரும் துதிக்க முடியுமா? అందరూ ఆయన స్తుతించగలరా? அப்படி என்றால் இந்த இடமே பத்தாது. అలాగైతే ఈ స్థలమే మనకు సరిపోదు. ஸோ அதே சங்கீதத்தில் நான் வாசிக்கிறோம், మన కీర్తనలో చదువుతున్నాము, யார் கர்த்தரை நல்லவர் என்று துதிப்பார்கள்? ఎవరు దేవుణ్ణి మంచివాడని లేక దయాళుడని స్తుతించగలరు? 73వ సంగీతం 1வது వచనத்துல 73వ కీర్తన మొదటి వచనములో, Psalm 73 verse 1, 73వ కీర్తన మొదటి వచనములో, சுத்த இருதயமுள்ளவர்களாகிய இஸ்ரவேலுக்கு தேவன் நல்லவராகவே இருக்கிறார். ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. Truly God is good to Israel, even to such as one of the clean heart. కనుక ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. சுத்த இருதயம் உள்ளவர்கள் தான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை நல்லவர் என்று துதிக்க முடியும். కనుక శుద్ధ హృదయులే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మంచివాడని ఆయనను ఆరాధించగలరు. எப்படி இந்த சுத்த இருதயம் கிடைக்கும்? ఎలాగ ఈ శుద్ధ హృదయం మనకు దొరుకుతుంది? இயேசு கிறிஸ்து ரத்தத்தினாலே மீட்கப்பட்டவர்கள், ரட்சிக்கப்பட்டவர்கள். యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా రక్షణ పొందిన వారు, విమోచించబడిన వారు. அவர்கள் மாத்திரம்தான் கர்த்தர் நல்லவர் என்று அவரை துதிக்க முடியும். వారు మాత్రమే యెహోవా దయాళుడని లేక మంచివాడని ఆయన్ని స్తుతించగలరు. அதுதான் 107వ సంగీతం 2வது వచనத்திலே நான் வாசிக்கிறோம். 107వ కీర్తన 2వ వచనంలో అదే మనం చదువుతా వచ్చాం. கர்த்தரால் சத்ரு கைக்கு நீங்களாகி மீட்கப்பட்டு, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, redeemed us from the hand of enemy. కనుక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించి, மீட்கப்பட்டவர்கள் மாத்திரம்தான் கர்த்தர் நல்லவர் என்று துதிக்க முடியும். విమోచించబడిన వారు మాత్రమే యెహోవా దయాళుడని లేక మంచివాడని ఆయన ఆరాధించగలరు. நம்மை ஆண்டவராக இயேசு கிறிஸ்து மீட்டு கொண்டது நிமித்தமாக தான் இன்றைக்கு அவர் நல்லவர் என்று அவரை ஆராதிக்கும்படியாக நாம் வந்திருக்கிறோம். మన ప్రభువు మనల్ని విమోచించాడు గనుక ఆయన మంచివాడు దయాళుడని మనం ఆయన ఆరాధించడానికి ఆయన మందిరంలోకి వచ్చినాం. நம்மை மீட்பதற்கு முன்பாக நாம் எங்கிருந்தோம்? మనలను విమోచించడానికి ముందుగా మనం ఎక్కడుంటూ వచ్చాం? எப்படி மீட்டு கொண்டு வந்தார்? ఎలాగ ప్రభు మనల్ని విమోచించాడు? அதை பார்த்து நாம் கர்த்தரை நாம் ஆராதிக்க வேண்டும். మాటలు మనం చూసుకొని ప్రభుని మనం ఆరాధిస్తాం. సో நாம் எங்கிருந்து நம்மை ஆண்டவர் மீட்டு கொண்டார்? ప్రభు మనల్ని ఎక్కడి నుండి విమోచిస్తా వచ్చాడు? 2வது వచనத்திலே 2వ వచనములో, சத்ருவின் கையிலே நாம் இருந்தோம். విరోధుల చేతిలో నుండి అనే మాట. சத்ரு என்றால் பிசாசானுடைய கை. విరోధి అనగా అపవాదిని గురించి మాట్లాడతాం. பிசாசினுடைய கையிலிருந்து நம்மை மீட்டு கொண்டார். ప్రభు మనలను అపవాది చేతిలో నుండి విమోచించాడు. இஸ்ரவேல் ஜனங்களை குறித்து கூட உபாகமம் 7:8 வாசிக்கிறோம், பரோனுடைய கையிலிருந்து அவர்களை மீட்டு கொண்டார். ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో పరో చేతిలో నుండి విమోచించనని రాయబడింది. సో శత్రువాகிய சாத்தான் கையிலிருந்து ஆண்டவர் நம்மை மீட்டு கொண்டார். అపవాది అయిన సాతాను చేతిలో నుండి ప్రభు మనల్ని విమోచిస్తా వచ్చాడు. சாத்தான் கையில் இருக்கும்போது நாம் என்ன செய்து கொண்டிருந்தோம்? అపవాది చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తా వచ్చాం? அவனுடைய இச்சையின்படி நாம் நடந்து கொண்டு வந்தோம். అతని యొక్క దురాశలను బట్టి మనం ప్రవర్తిస్తూ వచ్చాం. அங்கே ஒரு வசனம் இருக்குது, ఒక మాట ఉంది. 2 தீமோத்தேயு 2:26 நான் வாசிக்கிறோம். 2 தீமோத்தேயு
తిమోతి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములో ఇలా రాయబడింది. 2 Timothy chapter 2 verse 26. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. பிசாசனுடைய இச்சையின்படி செய்ய அவனாலே பிடிபட்டிருக்க. కనుక సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. பிசாசின் கையிலே நாம் அவனுடைய விருப்பத்தின்படி செய்யும்படியாக பிடிபட்டிருந்தோம். సాతాను చేతిలో సాతానుకు ఇష్ట ప్రకారం చేయుటకు మనం బంధింపబడిన వారంగా ఉంటాం. அவன் சொல்றதெல்லாம் நாம் கேட்டு செய்து கொண்டு வந்தோம். అపవాది చెప్పిందంతా కూడా మనం చేస్తూ వచ్చాం. பொய் சொல்லணும்னா பொய் சொன்னோம், అబద్ధం చెప్పమంటే అబద్ధం చెప్పాం, களவு செய்ய சொன்னா களவு செய்தோம், దొంగతనం చేయమంటే దొంగతనం చేశాం, சண்டை போட சொன்னா சண்டை போட்டோம், తగాదు వేయమంటే తగాదు వేస్తా వచ్చాం. எல்லாம் அவனுடைய செயல்கள் எல்லாம் அவனுக்கு கீழ்ப்படிந்து நாம் செய்து கொண்டு வந்தோம். ఇవన్నీ కూడా అతని ఇష్టము చొప్పున అతనికి లోబడుతూ మనం వచ్చాం. సో இன்னும் தமிழ்ல இச்சை என்ற வார்த்தை இருக்குது, தெலுங்குல లేదు. తెలుగులో ఇష్టము అనే మాట రాయబడింది. இச்சை இச்சை துராஷ దురాశ துராஷ. ஸோ பிசாசனுடைய இச்சையின்படி தமிழ்ல இருக்குது. కనుక అపవాది యొక్క దురాశ చొప్పున మనం నడుచుకుంటూ వచ్చాం. సో ஒரு வசனம் நமக்கு தெரியும், ఒక మాట మనకు తెలుసు, இந்த இச்சையானது கர்ப்பம் தரித்து பாவத்தை பிறப்பிக்கும். దురాశ గర్భం ధరించి పాపమును కనును. யாக்கோபு 1:15 நான் வாசிக்கிறோம். యాకోబు 1:15 మనం చదవగలుగుతున్నాం. இச்சையானது கர்ப்பம் தரித்து பாவத்தை பிறப்பிக்கும், பாவம் மரணத்தை அங்கே உண்டாக்கும் என்று நான் வாசிக்கிறோம். కనుక దురాశ గర్భం ధరించి పాపమును కనును, మరణాన్ని కనును. ஸோ இந்த பிசாசின் கையிலே மரணத்துக்கு ஏதுவாக நாம் இருந்தோம். కనుక ఇప్పుడు మనమందరం కూడా మరణమునకు హేతుగా లేక మరణం వైపు కనబడుతూ వచ్చాం. మరణத்துக்கு அதிபாரி பிசாசின் கையில நாம் இருந்தோம். మరణమునకు అధిపతి అయిన అపవాది చేతిలో ఉంటూ వచ్చాం. நரகத்துக்கு பாத்திரவான்களா இருந்தோம். నరకమునకు పాత్రలుగా ఉంటూ వచ్చాం. సో இப்போ ஆண்டவராக இயேசு கிறிஸ்து நம்மை மீட்டு கொண்டார் என்று நாம் பார்த்தோம் இல்லையா? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించాడని మనం చూసాం కదా. எப்படி மீட்டு கொண்டார்? ఎలాగ మనల్ని విమోచించాడు? பிசாசின் கையில நம்ம இருக்கிறோம், మన అపవాది చేతిలో ఉన్నాం. ஆண்டவர் நம்மை மீட்டு கொண்டார் என்று ప్రభు మనల్ని విమోచించాడని రాయబడింది. எப்படி மீட்டு கொண்டார்? ఎలా ప్రభు మనల్ని విమోచించాడు? ஸோ பிசாசின் கையில் இருக்கிற நம்மை பார்த்து ஆண்டவர், பிசாசே உன் கையில் வச்சிருக்குது யார் தெரியுமா? అపవాది చేతిలో ఉన్న వారిని చూచి, ఏ అపవాది నీ చేతిలో ఉన్నది ఎవరు తెలుసా? என்னுடைய சாயல சிருஷ்டிக்க மனுஷனை நீ வஞ்சித்து உன்னுடைய கையில வைத்து கொண்டாய். నా పోలిక చొప్పున సృష్టించిన నా ప్రజలను నువ్వు మోసం చేసి నీ చేతిలో ఉంచుకొని ఉన్నావు. இது என்னுடைய பிள்ளை என்று பலவந்தமாக பிடுங்கி கொண்டாரா? నా బిడ్డలు అని బలవంతంగా లాక్కున్నాడా? ஆண்டவர் எதுவுமே பலவந்தமா செய்ய అలాగ மாட்டார். ప్రభు బలవంతంగా చేయలేదు. எது செய்தா எப்படி செய்வார்? ఆయన ఏం చేసినా ఎలా చేస్తాడు? அன்பினால தான் செயல்படும். ప్రేమ ద్వారానే ప్రభు చేస్తాడు. அவன் கையிலே பிடிபட்டிருந்த நம்மை மீட்கும்படியாக அன்பினாலே தம்மை தாமே ஒப்பு கொடுத்தார். అతని చేతిలో నుండి మనల్ని విమోచించుటకు ప్రేమపూర్వకంగా ఆయన తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. அவன் கையிலே தம்மை ஒப்பு கொடுத்தார். అతని చేతులకే తన్ను అప్పగించుకుంటూ వచ్చాడు. ஒரு வசனம் அப்போஸ்தலர் 2:23 பிந்தின பாகத்திலே நான் வாசிக்கிறோம். అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23 వచ్చిన చివరి భాగం. ஒப்பு கொடுக்கப்பட்ட அந்த இயேசுவை நீங்கள் பிடித்து அக்கிரமக்காரர் கையினாலே சிலுவையிலே ஆணி அடித்து கொலை செய்தீர்கள். అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. దుర్మార్గుల కైలే அவர் ఒప్పు கொடுக்கப்பட்டார். కనుక దుర్మార్గుల చేతిలో, దుష్టుల చేతిలో ఆయన అప్పగించబడతా వచ్చాడు. లూకా 24:7 நான் வாசிக்கிறோம். లూకా సువార్త 24:7 మనం చదువుతున్నాం. మనుష్యకుమారుని పావిగలాగియ మనుషర్ కైలే ఒప్పు கொடுக்கப்பட்டார். కనుక యేసు ప్రభువారు పాపులైన వారి చేత ఆయన అప్పగించబడతా వచ్చాడు. பாருங்கள், ஆண்டவராக இயேசு கிறிஸ்து வாலண்டரியா தம்மை தாமே ஒப்பு கொடுத்தார். కనుక యేసు ప్రభువారు పాపిష్టులైన వారి కొరకై తన్ను తాను అప్పగించుకుంటా వచ్చాడు. அவர் யாரும் தொட முடியாது, ఆయనను ఎవరు ముట్టుకోలేరు. அவ்வளவு வல்லமையுள்ள தேவன், అలాంటి శక్తివంతుడు. ஆனால் அவர் தம்மை தாமே அவர் ஒப்பு கொடுத்தார். అయితే ఆయన తన్ను తానే అప్పగించుకుంటా వచ్చాడు. జీవனை கொடுக்கவும் எடுக்கவும் அதிகாரம் எனக்கு உண்டு என்று ஆண்டவராக இயேசு கிறிஸ்து சொன்னார். జీవం ఇచ్చుటకును జీవం తీయుటకును ఆయన అధికారం కలిగిన వాడు. அந்த அதிகாரத்தை நம்மை மீட்கும்படியாக தம்மை தாமே దుష్టర్ కైలో ఒప్పు కొడుతారు. ఆ అధికారం కలిగిన ఆయన మనల్ని విమోచించుటకు దుష్టుల చేతికి తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. எப்படி செய்தார்? ఎలా చేశాడు? అన్బినాలే తమ్மை తామే బలియాగ ఒప్పు కొడుతారు. ప్రేమ చేత
ఆయన బలియాగంగా తను తాను అప్పగించుకున్నాడు. பாருங்கள் ஒரு வசனம் எபேசியர் 5:2 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో, எபேசியன்ஸ் chapter 5 verse 2 5వ అధ్యాయం 2వ వచనం, கிறிஸ்து நமக்காக தம்மை தாமே தேவனுக்கு சுகந்த வாசனையாகவும் காணிக்கையாகவும் பலியாகவும் ஒப்பு கொடுக்கப்பட்டு நம்மில் அன்பு கூர்ந்தார். క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. தம்மை தாமே பலியாக காணிக்கையாக அன்பினாலே ஒப்பு கொடுத்தார். యేసు ప్రభు వారు బలిగా అర్పణగా తను తానే ప్రేమపూర్వకంగా అప్పగించుకుంటూ వచ్చారు. அக்கிரமக்காரர் கையிலே அவர் ஒப்பு கொடுத்த போது அவர்கள் என்ன செய்தார்கள்? కనుక దుష్టుల చేతికి అప్పగించబడినప్పుడు ఏం చేశారు? ஆணி அடித்து கொலை செய்தார்கள். యేసు ప్రభువును మేకులతో కొట్టి చంపారు. ஆணி அடிக்கும் போது அவர் கையில இருந்து என்ன வந்தது? ఆ మేకులు కొట్టినప్పుడు ఆయన చేతిలో నుండి ఏమొచ్చింది? பரிசுத்த ரத்தம் பீரிட்டு வந்தது. పరిశుద్ధమైన రక్తం కారుతూ వచ్చింది. அந்த ரத்தத்தின் வல்லமையினால தான் பிசாசினுடைய வல்லமையிலிருந்து நம்ம மீட்டு கொண்டார். ఆ రక్తం యొక్క శక్తి ద్వారా అపవాది యొక్క బలము నుండి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. அதனால தான் வெளிப்படுத்தல் 1:6 நமக்கு தெரிந்த வசனம். ప్రకటన 1:6 మనకు పరిచయమైన మాట. நம்மில் அன்பு கூர்ந்து தம்முடைய ரத்தத்தினாலே நம்முடைய பாவங்களை நம்மை கழுவி நம்மை மீட்டு கொண்டு ராஜாக்களும் ஆசாரியமாக மாற்றினார். మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. సో பிசாசின் வல்லமைக்கிலே இருந்த நம்மை అపవాది యొక్క శక్తి క్రింద ఉన్న మనలను மீட்டு கொள்ளும்படியாக విమోచించుటకై தம்மை தாமே ஜீவபலியாக காணிக்கையாக ஒப்பு கொடுத்தார். తన్ను తానే జీవ బలిగా కానుకగా అప్పగించుకుంటా వచ్చాడు. அவர் சிந்தின ரத்தத்தின் வல்லமையினாலே நம்மை மீட்டு கொண்டார். ఆయన కార్చిన రక్తం యొక్క శక్తి ద్వారా మనల్ని విమోచించాడు. இப்பொழுது நாம் யாருக்கு சொந்தம்? ఇప్పుడు మనం ఎవరికి సొంతము? பிசாசுக்கு சொந்தம் அல்ல. మనం అపవాదికి చెందిన వారం కాదు. நம்மை மீட்டு கொண்ட ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கே நாம் சொந்தம். మనలను విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికే మన సొంతమై ஒரு ఉన్నాం. வசனம் தீத்து 2:14 நான் வாசிக்கிறோம். తీతు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో 2:14 2 டைட்டஸ் 2:14 2వ అధ్యాయం 14వ వచనం. அவர் நம்மை படிங்க மீட்டுக்கொண்டு நமக்காக தம்மை தாமே ஒப்பு கொடுத்தார். ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. தமக்குரிய சொந்த ஜனங்கள் தெலுங்குல வந்து తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన సొత్తుగా தனக்குரிய சொந்த ஜனங்களாகும்படி ప్రజలను తన కోసము. இதுக்கு முன்னாடி யாருக்கு சொந்தமானவர்களா இருந்தோம்? ఇంతకు ముందు ఎవరికి చెందిన వారంగా ఉంటా వచ్చాం? பிசாசுக்கு நாம் சொந்தமானவர்களா இருந்தோம். అపవాదికి మనము చెందిన వారంగా ఉంటూ వచ్చాం. அவருடைய இச்சையின்படி செய்து நரகத்துக்கு பாத்திரங்களா இருந்தோம். అతని దురాశను బట్టి మనం చేస్తూ నరకానికి పాత్రలుగా ఉంటూ వచ్చాం. ஆனால் இப்பொழுது நம்மை மீட்டுக்கொண்ட ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கு சொந்தமானவர்களா அவர் கையில நம்மை வைத்துக் கொண்டார். ఇప్పుడైతే ప్రభు మనల్ని విమోచించి ఆయన తన వారిగా ప్రభు మనల్ని మార్చుకున్నాడు. ஒரு பாட்டு கூட இருக்குது தமிழ்ல, தெலுங்குல வந்து தெரியுது. நாம் இயேசுவுக்கே சொந்தம், நாம் இயேசுவுக்கே சொந்தம், அவருடையவரே போதும், మనమేసు నివారలము, తన వారిగానే యుద్ధము, ரட்சித்தாரே நம்மை, தனகளை பாடுதவோ, ரகலாதாரேனோ, தனகே స్తుతి పాడుదవో, మనమేసు నివారలము, తన వారిగానే యుద్ధము. ரட்சித்தாரே நம்மை துதிகளை பாடிடுவோம். కనుక రక్షించను మనలను స్తుతులను పాడెదము. என்ன துதி பாடணும்? ఏమని స్తుతి పాడాలి? 107 சங்கீதம் 1வது வசனம். 107వ కీర్తన 1వ వచనం. ஓ கிவ் தேங்க்ஸ் unto the Lord for he is good. கர்த்தர் நல்லவர்
యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. இதற்காக தான் நம்மை மீட்டு கொண்டார். ఇందుకొరకే ప్రభు మనల్ని విమోచించాడు. ரட்சித்தாரே நம்மை துதிகளை கர்த்தர் நல்லவர் என்று துதித்து நாம் பாடி அவரை மகிமைப்படுத்தும்படியாக ఆయన మనలను విమోచించాడు, రక్షించాడు కనుక ఆయన స్తుతి పాడేదము గాక. సో இப்போ நாம் அவர் கையில நாம் வந்திருக்கிறோம். ఇప్పుడు మనం ఆయన చేతులకి తీసుకురాబడ్డాం. సో ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒரு வார்த்தை சொன்னார். యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, என் கையிலிருந்து எவனும் பறிக்க முடியாது. నా చేతుల నుండి ఎవరు కూడా మిమ్మల్ని తీసుకోలేరు. நான் அவைகளுக்கு நித்திய ஜீவனை கொடுத்திருக்கிறேன். నేను వాటికి నిత్య జీవమునిచ్చి ఉన్నాను. யோவான் 10:28. యోహాను సువార్త 10:28. జాన్ 10:28. యోహాను 10:28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. பாருங்கள், எப்பேற்பட்ட பாதுகாவல் நம்மை மீட்டு கொண்ட ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் கையில நமக்கு இருக்கிறது. ప్రభు మనల్ని విమోచించాడు కనుక ఎటువంటి భద్రత యేసు ప్రభు యొక్క చేతిలో ఉందో మనం గమనించాలి. ஆனால் ஆண்டவர் சொன்னார், உன்னை தொடுகிறவன், అందుకని ప్రభు చెప్పి నిన్ను ముట్టినవాడు கண்ணுகுட்டு ముట్టినవాడు. யாரும் நம்மை தொட முடியாது. ఎవరు మనల్ని ముట్టలేరు. இன்னொரு வசனம் கூட நமக்கு தெரியும். ఒక మాట కూడా మనకు తెలుసు, தாய் தன் பாலகனை மறந்தாலும் நான் உன்னை తల్లి తన బిడ్డను మరిచిన నేను మరువను అని ప్రభు చెప్పాడు. என் உள்ளங்கையிலே உன்னை வரைந்திருக்கிறேன், నిన్ను నా అరిచేతిలో చెక్కి ఉన్నాను. இப்படி ஆண்டவர் நமக்கு எவ்வளோ பாதுகாவலையும் எவ்வளோ அவருடைய கிருபைகளும் நமக்கு கொடுத்தபடினாலே கர்த்தர் நல்லவர், அவருடைய கிருபை என்றும் உள்ளதென்று நாம் துதிக்க கடமைப்பட்டிருக்கிறோம். ప్రభు మనకు ఎంత భద్రతనిచ్చాడు, ఎంత కృపనిచ్చాడు కనుక ఆయన చేతులు ఇటువంటి భద్రతను బట్టి ఆయనను మనం స్తుతించి పాడాలి. సో அவருடைய கரம் நம்மை பிடித்து ஒவ்வொரு நாளும் நம்மை வழி நடத்துகிறார். ఆయన చేయి ద్వారా మనల్ని పట్టుకొని ప్రతి దినము నడిపిస్తా ఉన్నాడు. எதுவரைக்கும் நடத்துவார்? ఎంతవరకు నడిపిస్తాడు? இந்த வனாந்தரமான யாத்திரையில, ఈ అరణ్యమైన యాత్రా జీవితంలో, பாடுகள் மத்தியிலே, శ్రమల మధ్య, கண்ணீரின் மத்தியிலே, కన్నీటి మధ్య, பள்ளத்தாக்கில் மத்தியிலே, లోయల ప్రాంతంలో நம்முடைய கரம் பிடித்து మన చేయిని పట్టుకొని நமக்கு ஆலோசனை சொல்லி మనకు ఆలోచన చెప్పి இதே வழி என்று நடவும்படியாக, ఇదే మార్గము నడువుడి అని கடைசியாக தாவரிக்கும் ஊருக்கு போய் சேர அவர்களை செம்மையான வழியில நடத்தினார். మనం నివసించడానికి ఒక తగిన ప్రదేశములోకి ప్రభు మనల్ని చక్కని త్రోవను నడిపిస్తా ఉన్నాడు. பாருங்கள், 7வது வசனம், Psalm 107:7. 107వ కీర్తన 7వ వచనము. தாவரிக்கும் ஊருக்கு போய் சேர அவர்களை செம்மையான வழியில நடத்தினார். తెలుగులో చదవండి. அவர்கள் அங்கே பரலோகத்துக்கு போய் சேர்ற வரைக்கும் நம்மை கரம் பிடித்து பொறுப்புள்ளவராய் ஒவ்வொரு நாளும் நம்மை நடத்துகிறார். ఆయన మనల్ని పరలోకములో చేరేంత వరకు, ఆ నివాసపురం చేరేంత వరకు మన చేయి పట్టుకొని చక్కగా ఆయన త్రోవను నడిపిస్తూ ఉన్నాడు. సో இஸ்ரவேல் ஜனங்கள் அப்படிதான் நடந்தது. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అదే జరిగింది. வனாந்தரத்திலே அவர்கள் அலைந்து திரிந்தார்கள். అరణ్యములో వారు అలాగ తిరుగుతూ వచ్చారు. அங்கே 4-5 வசனத்திலே நான் வாசிக்கிறோம். 4-5 వచనాల్లో మనం చదువుతున్నాం. ஆபத்து வரும்போது அவரை நோக்கி கூப்பிட்டார்கள். అపాయం వచ్చినప్పుడు వారు ఆయన వైపు చూసి మొరపెట్టారు. 6வது వசனத்திலே வாசிக்கிறோம். 6వ వచనములో చూస్తున్నాం. தங்கள் ஆபத்து நாளிலே கர்த்தரை நோக்கி கூப்பிட்டார்கள், அவர் இக்கட்டிலிருந்து அவர்களை விடுவித்தார். వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. సో நமக்கு ஆலோசனை சொல்லி நடக்க வேண்டிய வழியை நமக்கு காண்பிக்கிறார். మనకు ఆలోచన చెప్పి నడవాల్సిన మార్గాన్ని మనకు నేర్పిస్తున్నాడు. సంగీతం 32:8 நான் வாசிக்கிறோம் இல்லையா? కీర్తనలు 32:8 మనం చదువుతున్నాం కదా. நான் உனக்கு போதித்து நீ நடக்க வேண்டிய வழியை உனக்கு காட்டுவேன். నువ్వు నడవాల్సిన త్రోవను నేను నీకు తెలియజేస్తానన్నాడు. I will instruct you and teach you the way you have to walk. కనుక ఆయన మనకు మన మీద ఆలోచన నుంచి మనకు బోధించి చక్కగా నడిపిస్తానంటున్నాడు. సో அவர் நமக்கு போதித்து நடத்துவார்ன்றதுக்கு நம்ம என்ன పేరు வைக்கலாம் ఆండవருக்கு? ప్రభు మనకు ఉపదేశం చేసి లేక బోధించి నడిపిస్తాడంటే ఏం పేరు పెట్టగలము దేవునికి? நம்ம அவருக்கு పేరు வைக்க முடியாது. మనం ఆయనకి పేరు పెట్టే అంత టాలెంట్ இருந்தாலும் நம்ம అనుభవத்துல நாம் கர்த்தர் நல்லவர் என்று ருசி பார்த்திருந்தால் என்ன பேர் இங்கே வைக்கலாம்? ఒకవేళ మన అనుభవంలో ప్రభు మంచివాడని దయాళుడని రుచి చూచి ఉంటే అనుభవంలో చెప్పే మాట ఒకటి ఉంటది కదా. நல்ல போதகர், మంచి బోధకుడు, a good teacher. ఆయన మంచి బోధకుడు. సో రెండవది 14వ వచనం 14.
Psalm 107 verse 14. 107, అంధకారத்திலும் 14. వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండియు మరణాంధకారములో నుండియు వారిని రక్షించును. மரண இருளின் அந்தகாரத்தில் கூட அவர் நம்மோடு இருந்து நம்மை நடத்துகிறார். కనుక చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. சங்கீதம் 23 நமக்கு தெரியும். కీర్తన 23 మనకు పరిచయమే. மரண இருளின் பள்ளத்தாக்கிலே நடந்தாலும் நான் பொல்லாப்புக்கு பயப்படேன், தேவரீர் நீர் என்னோடு கூட இருக்கிறீர். కనుక గాఢంధకారపు లోయలో నేను సంచరించిన అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. கோலும் தடியும் என்ன தேற்றும். నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. எதற்கு இந்த கோல் இந்த தடி? ఎందుకు ఈ దండము ఈ కర్ర? ராட் அண்ட் ஸ்டாஃப். எதுக்கு இந்த கோல் அந்த மேய்ப்பன் வச்சிருப்பான்? ఎందుకు ఈ కాపరి ఈ కర్రను పెట్టుకుంటాడు? அவர் ஆடுகளை மேய்த்து கொண்டிருக்கும் போது, ఆ గొర్రెలను మేపుతున్నప్పుడు, ஏதாவது திஷ்ட மிருகங்கள் வந்து வரும்போது, ఏదన్నా దుష్ట మృగములు వచ్చినప్పుడు அதை தாக்கி அந்த அந்த ஆடுகளை காப்பாற்றும்படியாக அந்த தடியை அவர் பயன்படுத்துவார். ఆ కర్ర ద్వారా వాటిని వచ్చిన వాటిని తోలటమో లేక కొట్టటమో జరిగి వాటిని కాపాడుతూ ఉంటాడు తన మందను. సో ఈస్ అవర్ ప్రొటెక్టర్. ఆయన కాపాడువాడు. அடுத்தது கோல் எதற்காக? ఈ కర్ర ఎందుకు? ஸ்டாஃப் எதற்காக? ఎందుకొరకు? ஆடுகள் பசியா இருக்கும்போது, గొర్రెలు ఆకలితో ఉన్నప్పుడు தலைகளை பிடுங்கி அதற்கு போடுவார். వాటికి ఆకులు లేక పచ్చని వాటిని వాటి ద్వారా తీసి వాటికి పెడుతూ ఉంటాడు. ఈస్ అవర్ ప్రొవైడర్. అంటే ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు. ఈస్ ఎ ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. కాపాడువాడు, భద్రపరచువాడు లేక పోషించువాడు. సో ఇంకే அவருக்கு என்ன பேர் வைக்கலாம்? ఇక్కడ ఏమని పేరు పెట్టగలం? 23వ సంగీతం 23వ కీర్తన ఏమని మన అనుభవం నుండి చెప్పగలం? గుడ్ గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఫస్ట్ என்ன పేరు వచ్చాం? మొదట ఏం పేరు పెట్టాము? గుడ్ టీచర్. ఆయన మంచి బోధకుడు. రెండవది గుడ్ షెపర్డ్, మంచి కాపరి. సో కடைசியாக చివరగా 20వ వచనం 20వ వచనం 107వ కీర్తన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన స్థితిలో నుండి వారిని విడిపించెను. அவர் குணமாக்குகிறார். ఆయన స్వస్థపరచువాడు, బాగు చేయవాడు. సో நமக்கு அடிக்கடி திடீர்னு ஏதோ ஒரு வியாதி வருது. మనకు చాలా సార్లు రోగాలు వస్తాయి. ఏదో చలి வருது, జ్వరం வருது, ஏதாவது ஒரு வியாதி திடீர்னு, ఏదో ఒక జలుబు లేక ఏదో ఒక రీతిగా బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. கடந்த நாட்கள்ல கொரோனா எல்லாம் வந்து நிறைய பேர் இறந்துட்டாங்க. గత దినాల్లో కరోనా వచ్చి ఎంతో మంది చనిపోయారు. ஆனால் நம்ம உயிரோடு இருக்கிறோம். అయితే మనం ప్రాణంతో ఉన్నాం. எனக்கு கூட கொரோனா வந்தது. అన్నకు కూడా కరోనా వచ్చింది. ஆனா స్వస్థపడినారు. అయితే ప్రభు స్వస్థపరిచాడు. సో அவர் வார்த்தை அனுப்பி என்ன செய்றாரு? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. இப்போ அவருக்கு என்ன பேர் வைக்கலாம்? ఇప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టవచ్చు? குட் டீச்சர், குட் ஷெப்பர்ட். இங்க என்ன பேர் வைக்கலாம்? మంచి కాపరి, హీలర్. இன்னும் கொஞ்சம் கிட்ட வாங்க, குட்னு வரணும். ஸோ நான் க்ளூ கொடுக்குறேன். ஒருவன் கள்ளர் கையில பிடிபட்டு குற்றுயிராய் கடந்தான். మంచి సమరయుడు, గుడ్ సమరయుడు. இஸ் எ குட் சமாரிட். మంచి సమరయుడు. உண்மையிலே அவருக்கு சமாரியனா நமக்கு இல்லையா? ఆయన నిజంగా మనకు మంచి సమరయుడు కదా. அதற்கு தான் 107వ సంగీతం 1వ వచనంలో వాసిக்கிறோம். అందుకే ఈ 107వ కీర్తన మొదటి వచనంలో చదువుతున్నాం. ది లార్డ్ ఇస్ గుడ్, హిస్ మర్సీస్ ఆర్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చేయండి, ఆయన కృప నిరంతరం ఉండును. பாருங்கள், இந்த பாட்டு யார் பாடுகிறார்கள்? ఈ పాట ఎవరు పాడుతున్నారు? ஒன்லி தரமணில இருக்கிற விசுவாசி தான் பாடுறாங்களா? తరమణిలో ఉన్న విశ్వాసులు మాత్రమే పాడుతున్నారా? பாருங்கள், 4வது వచనం. 4వ వచనం చూడండి. கிழக்கிலும் மேற்கிலும் வடக்கிலும் தெற்கிலும் பல தேசத்திலிருந்து சேர்க்கப்பட்டவர்கள் அப்படி சொல்லுவார்கள், கர்த்தர் நல்லவர் என்று சொல்லுவார்கள். తూర్పు నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి, పడమటి నుండి కూడా అన్ని ప్రాంతాల నుండి కూడా ప్రభు అలాగూ గొప్ప కార్యం చేశాడని వారు పాడుతున్నారు. பல தேசத்தார், பல பாஷக்காரர், పలు దేశస్తులు, పలు భాషస్తులు. நீ ஒருவேளை ஆந்திரால இருந்து வந்திருக்கலாம், ఒకవేళ ఆంధ్ర నుంచి వచ్చి ఉండొచ్చు, ఆవిడిల నుంచి வந்திருக்கலாம், ఆవిడి నుంచి వచ్చి ఉండొచ్చు, అండమాన్ల నుంచి வந்திருக்கலாம், అండమాన్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, ఆఫ్రికాల నుంచి வந்திருக்கலாம், ఆఫ్రికా నుండి కూడా వచ్చి ఉండొచ్చు, అమెరికాల నుంచి வந்திருக்கலாம், అమెరికా నుండి కూడా వచ్చి ఉండొచ్చు. ஆனால் எந்த பாஷையா இருந்தாலும் ఏ భాష అయినా மீட்கப்பட்டவர்கள், విమోచించబడిన వారు என்ன சொல்லுவார்கள்? ఏం చెప్తారు? లార్డ్ ఈస్ గుడ్. యెహోవా దయాళుడు, యెహోవా మంచివాడు, அவர் கிருபை, ఆయన కృప నిరంతరం ఉండును. இந்த பாட்டு, ఈ పాట புதிய பாட்டு, ఇది క్రొత్త పాట. ఇట్స్ ఎ న్యూ సాంగ్.
ఇది క్రొత్త పాట. இது பரலோகத்தில் இன்றைக்கும் பாடிக்கொண்டிருக்கிறார்கள். పరలోకములో ఈ రోజు కూడా పాడుతూ ఉన్నారు. பாருங்கள், இந்த கூட்டத்தை அங்க நாம் பார்க்கிறோம். ఇక్కడ గుంపును మనం చూస్తున్నాం. ரெவலேஷன் 5:9. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9. எல்லாரும் எடுத்துக்கொள்ளலாம் தயவுசெய்து. అందరూ తీయండి. ప్రకటన 5:9. ரெவலேஷன் சாப்டர் 5 verse 9. ప్రకటన 5:9. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். తెలుగులో 10 కూడా కలిసి ఉంది. தேவரீர் புஸ்தகத்தை வாங்கவும் ఆ గ్రంథమును முத்திரைகளை తీసుకొని உடைக்கவும், దాని ముద్రలను ஏனெனில் యోగ్యుడవు, అడిగపట్టు వధింపబడిన సకల వాడు, గోత్రத்திலும் రక్తమిచ్చి సకల ప్రతి భాషకారులను ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలలోను ప్రతి జనాల్లోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము కానీ యాజకులను కానీ చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. என்ன பாட்டு இது? క్రొత్త పాట, புதிய பாட்டை பாடினார்கள். ஒரு క్రొత్త పాట పాడిరి. அப்படி என்றால் பழைய பாட்டு ஒன்று இருக்கும் இல்லையா? అప్పుడు పాత పాట కూడా ఉంటది కదా. என்ன பாட்டு பாடினார்கள்? పాత పాట ఏంటి? பாருங்கள், மேல 106ஆம் சங்கீதம் 106వ కీర్తన. அவர்கள் பாடின பழைய பாட்டு. వారు పాడిన పాత పాట 25. 25. ద సాంగ్ ఆఫ్ మహమ్మర్, முறுமுறுப்பின் பாடல். పాత పాట ఏంటి? సణుగులు గొనుగులతో ఉన్న పాట. கர்த்தர் எங்களுக்கு ஒரு நன்மை செய்யவில்லை. ప్రభు మాకు ఏ మేలు చేయలేదు. அதிருப்தி, తృప్తి లేని వారికి ఉంటూ వచ్చాయి. எவ்வளவுதான் செய்தாலும் ஆண்டவர் ஒன்றுமே செய்யவில்லை என்று குறை சொல்லி கொண்டு இருந்தார்கள். దేవుడు చేసినా ప్రభు మాకు ఏం చేయలేదు అని చెబుతున్న పాట. ஆனால் இப்பொழுது, అయితే ఇప్పుడు புதிய பாட்டை பாடுகிறார்கள். క్రొత్త పాట పాడుతున్నారు. கர்த்தர் நல்லவர், యెహోవా దయాళుడు, அவர் கிருபை என்றும், ఆయన కృప నిరంతరం ఉండును. அந்த பாட்டை நாமும் பாடும்படியாக கர்த்தர் நமக்கு உதவி செய்வார். ఆ పాటను మనం కూడా పాడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. 107ஆம் சங்கீதம் 1வது வசனம். 107వ కీర్తన మొదటి వచనం. கர்த்தரை துதியுங்கள், அவர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండును. யார் நல்லவர் என்று துதிக்க முடியும்? ఎవరు ఆయనను మంచివాడని దయాళుడని స్తుతించగలరు? யாரு? ఎవరు? శుద్ధ 73. హృదయులు. Psalm 73:1. சுத்த ஹృదయులు, శుద్ధ హృదయులే. இயேசு கிறிஸ்து ரத்தத்தினாலே மீட்கப்பட்டவர்கள், சுத்திகரிக்கப்பட்டவர்கள். యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచించబడిన వారు. மீட்கப்பட்டவர்கள். విమోచించబడిన వారు. எங்கிருந்து நாம் மீட்கப்பட்டோம்? ఎక్కడి నుండి మీ విమోచించబడ్డాం? சத்ருவின் సాతాను చేతిలో నుండి. எப்படி மீட்டு கொண்டார்? ఎలా విమోచించాడు? அவன் கையில தம்மை தாமே ஒப்பு கொடுத்தார். సాతాను చేతికి యేసు ప్రభు తను అప్పగించుకున్నట్టు அன்பினாலே ஒப்பு கொடுத்தார். ప్రేమ ద్వారా అప్పగించుకున్నాడు. அவருடைய ரத்தத்தை சிந்தினார். ఆయన రక్తాన్ని కార్చాడు. ரத்தத்தின் வல்லமையினாலே நம்மை மீட்டு கொண்டார். రక్తం యొక్క శక్తి ద్వారా మనల్ని విమోచించాడు. அவருக்குரிய சொந்த ஜனங்களாக மாற்றினார். ఆయనకని తన ప్రజలుగా మార్చుకున్నాడు. ஒவ்வொரு நாளும் நம்மை கரம் பிடித்து நடத்துகிறார். ఒక్కొక్క రోజు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. தாவரிக்கும் ஊருக்கு போய் சேர அவர்களை செம்மையான வழியில நடத்தினார். మనకు నివాస పురాణి చేరినట్లు ఆయన చక్కని త్రోవ నడిపిస్తున్నాడు. நல்ல போதகராக இருந்தார். మంచి బోధకుడిగా ఉన్నాడు. நல்ல మంచి కాపరిగా ఉన్నాడు. மெய்ப்பராக இருந்தார். మంచి సమరుడిగా ఉన్నాడు. அப்புறம் நல்ல சமாரியனாக இருந்தார். ஸோ இந்த புதிய பாட்டை நாம கூட பாடி கர்த்தரை துதிக்கும்படியாக கர்த்தர் நம்ம ఈ మేలుల కొరకు ఈ క్రొత్త పాట పాడి మనం కూడా ప్రభునామమును మహిమపరిచి ఆరాధించదుం గాక.